ఎటన్నా పని ఉండి టైంకి పోయి రావాలంటే మొదలు పోయి వచ్చే తోవ చక్కగా ఉండాలి. అట్లయితేనే అనుకున్న సమయానికి పోతాము వస్తాము. అంతేగాని రోడ్డంతా పొక్కలు బొర్రలు ఉంటే పుణ్యకాలం అంతా తోవలనే పోతుంది. అగో అట్లే అవుతుంది ములుగు జిల్లాల. తోవ బాలేక బండ్ల సడుగులు ఇరిగేంత పని అవుతుంది. చూడురి ఎట్లుందో తోవోసారి. ఇక ఈ బ్రిడ్జే ఎన్నడో పుష్కర కాలం కింద కట్టిర్రు. బండ్లను మోసి మోసి దాని నడుములు ఇరిగినాయి. అటు ఇటు ఓంగా రాంగా దెబ్బకు నడ్డి ఇరిచింది. బ్రిడ్జ్ అంతా పలుగుడు పట్టింది. ఎక్కడ చూసినా పర్రెలు వాసి సలాకులు తేలినాయి. అందుకే ఇంకా కూడా దాని మీదంగా పోతే ఆయన తప్పుకున్న కూలగల అని బ్రిడ్జి పక్కెమ్మడి పోతున్నాయి బండ్లు. ఇక ఆర్టీసీ బస్సులైతే మట్టి రోడ్ల నిగ్గగా ఎక్కిన ప్రయాణికులను దించేసి మళ్ళా బయటికి పోయినాక ఎక్కించుకుంటున్నాయి. ఇట్లా దినం ఇదే కథ అవుతుంది. ఇక మట్టి రోడ్డు కూడా ఉష్క కాంట్రాక్టర్లు అలా బండ్లు పోతానికి వేసుకున్న తొవ్వాట. అగో గీ తొవ్వనే ఇప్పుడు అందరికీ అక్కడికి వస్తుంది. ఇంకో తొవ్వలేక అందరూ ఇక్కడి నుంచే పోతుర్రు. నెరి లారీలు ఓంగా కళ్ళల్లో దుమ్ము గుమ్మరిచ్చినట్లే పడుతుంది. బైక్ల మీద పోయేటోళ్ళ మోకాలైతే పోడరేసినట్లే అవుతున్నాయి. కార్లలో పోయేటోళ్ళ బండ్లు మట్టిలో ముంచి తీసినట్లే అవుతున్నాయి. వెంకటాపురం కెంచి భద్రాచలం నడుమ దస్కిన గీ బ్రిడ్జి ఇంకా తత్మ 35 కిలోమీటర్లున్న ఆ తొవ్వ దాటాలంటే కమాస్కం 2 గంటలు పడుతుంది. అట్లని ఇదేం పిల్లబాటేం కాదు, పెద్ద తొవ్వనే. అసొంటి తొవ్వను ఏ నాయకుడు పట్టించుకుంటలేడు. ఇదే తొవ్వల 90 మాటలు తిరుగుతుర్రు గాని రోడ్డేద్దామన్న ఆలోచన ఒక్కలికన్నా వస్తలేదు. జర మా గోస పట్టించుకోర్రి సార్లు అని ఒక తీరుగా అడుగుతుర్రు. మరిగా చూడాలే గీ తొవ్వను ఎప్పుడు బాగు చేస్తారో.